నమస్తే అన్న, అందరికీ నమస్కారం. కువైట్లో 20 సంవత్సరాలకు పైగా కువైట్ ప్రభుత్వంచే గుర్తించబడిన ఏకైక కార్గో సంస్థ యూసఫ్ కార్గో. మీరు ఫోన్ చేస్తే మీ ఇంటి దగ్గరికి వచ్చి మీ యొక్క వస్తువులను జాగ్రత్తగా ప్యాకింగ్ చేసి వేగంగా మీ ఇంటికి చేరుస్తారు. ఎయిర్పోర్ట్ ట్యాక్స్, ఇన్సూరెన్స్, డాక్యుమెంటేషన్ ఛార్జీలు లేవు. ప్రస్తుతం ఎయిర్ కార్గో సేవలు కలవు. ప్యాకింగ్ పూర్తిగా ఉచితం. మాలియా మరియు కైతాన్ ప్రాంతాలలో యూసఫ్ కార్గో ఉంది. ఇంకెందుకు ఆలస్యం, స్క్రీన్ మీద కనపడే నెంబర్లకు వెంటనే సంప్రదించండి. నమస్తే అన్న, అందరికీ నమస్కారం. కువైట్ మరియు గల్ఫ్ దేశాలకు వెళుతూ ఉన్న ఎవరైతే ప్రజలు ఉన్నారో వాళ్లకు ఏజెంట్లు ఉంటారు కదా, ఆ యొక్క ఏజెంట్లకు అడ్డాగా కడప, రాయచోటి, మదనపల్లి, రాజంపేట, రైల్వే కోడూరు, అలాగే తూర్పుగోదావరి జిల్లాలకు సంబంధించి మనం చూసుకుంటే కానీ వెస్ట్ గోదావరి, తూర్పుగోదావరి, రాజోలు, నరసాపురం కావచ్చు, లేకపోతే కాకినాడ కావచ్చు, ఆయా ప్రాంతాలు, ఆయా ఊర్లు ఏవైతే ఉన్నాయో అడ్డాలుగా మారుతూ ఉన్నాయన్నమాట. అలాగే ఈ యొక్క ఏజెంట్లు ఏం చేస్తూ ఉన్నారంటే ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాలు, పల్లెలలో నివసిస్తూ ఉన్న ప్రజలను లక్ష్యం పెట్టుకొని బినామీ గల్ఫ్ ఏజెంట్లు దోపిడీలు కొనసాగిస్తూ ఉన్నారు. నిరక్షరాస్యులు ఎక్కువగా ఏజెంట్ల అవతారం ఎత్తుతూ ఉన్నారనమాట. అంటే చదువు రాని వాళ్ళు కూడా ఎవరైతే ఉన్నారో మేము వీసాలు తీస్తాము, మిమ్మల్ని కువైట్కు కానీ, సౌదీకి కానీ, దుబాయ్కి కానీ, ఒమన్ కానీ, బెహ్రెయిన్కు కానీ, ఖతార్కు కానీ పంపిస్తామని చెప్పేసి ఏజెంట్ల అవతారం ఎత్తి ఏమాత్రం తెలియకపోయినా సరే కానీ పంపించి చాలా మందిని అయితే ఇబ్బంది పెడుతూ ఉన్నారు. అలాగే రాయచోటి, కడప, మదనపల్లి బినామీ ఏజెంట్లకు అడ్డాగా మారాయి. డబ్బు ఆశతో అమాయకులను నమ్మించి నట్టేట ముంచుతూ ఉన్నారు. వీరి ఉచ్చులో చిక్కుకుంటే అంతే సంగతులు. ఉమ్మడి జిల్లాలలో 80 మంది వరకు ఇలాంటి వారు ఉన్నట్లయితే సమాచారం అందుతూ ఉంది. ఒక కడప జిల్లాలోనే మనం చూసుకుంటే దాదాపు 80 మంది బినామీ ఏజెంట్లు ఉన్నట్లయితే కానీ స్థానిక మీడియాలో ఒక కథనం వచ్చిందనమాట. కాబట్టి కువైట్ మరియు గల్ఫ్ దేశాలకు వెళ్ళేవారు ఏజెంట్ల మాటలు నమ్మి మీరు కానీ గల్ఫ్ దేశాలకు వెళ్ళారంటే కానీ నిజంగా తీవ్రమైన ఇబ్బందులు పడతారనమాట. వాళ్ళ లక్ష్యం ఏంది? మిమ్మల్ని మోసం చేయడం, డబ్బులు సంపాదించుకోవడం అనమాట. అలాగే కొంతమంది ఒరిజినల్ ఏజెంట్లు ఉన్నారు, వాళ్ళని సంప్రదించండి. అలాగే కువైట్ కావచ్చు, గల్ఫ్ దేశాలలో మన తెలుగు వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఆఫీసులు కూడా నడుపుతూ ఉన్నారనమాట. వాళ్ళను సంప్రదించి మీరైతే వెళ్ళవచ్చు అనమాట. ఇప్పుడు కువైట్ విషయానికే వస్తే కానీ కువైట్లో మన తెలుగు వాళ్ళ ఆఫీసులు ఉన్నాయి, వాళ్ళను మీరు సంప్రదించండి. సంప్రదించిన తర్వాత వాళ్ళు వీసాలు అవన్నీ ఇస్తారు. ఒకవేళ ఏదైనా సమస్య వచ్చినా మన ఇండియన్ ఎంబసీతో వాళ్ళు కలిసి ఉన్నారు కాబట్టి ఏ సమస్య అయినా వెంటనే మీకైతే ఇబ్బందులు లేకుండా తొలగిపోతాయి. కాబట్టి కడప, మదనపల్లి, రాయచోటి, రాజంపేట, రైల్వే కోడూరు, ఇటు చూసుకుంటే కాకినాడ, తూర్పుగోదావరి జిల్లా, వెస్ట్ గోదావరి జిల్లా, రాజోలు కానీ, నరసాపురం కానీ ఇవన్నీ ఏజెంట్లకు అడ్డాగా మారుతూ ఉన్నాయన్నమాట. తెలంగాణ రాష్ట్రంలో కూడా చాలామంది అయితే ఏజెంట్లు మోసాలకు పాల్పడుతూ ఉన్నారు. సిద్దిపేట కానీ, నిజామాబాద్ జిల్లా కానీ ఏవైతే ఉన్నాయో అటువంటి చోట్ల ఇటువంటి మోసాలు జరుగుతూ ఉన్నాయి. ఏజెంట్ల మోసం పట్ల చాలా జాగ్రత్తగా ఉండండి. కాబట్టి అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.